అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ స్పందన మానసిక వికాస కేంద్రం. ఈరోజు స్పందన మానసిక వికాస కేంద్రంలో బ్రెయిలీ డే జరుపుకోవడం జరిగింది. ఈ బ్రెయిలీ డే లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఈరోజు బ్రెయిలీ డేని జరుపుకోవడం జరుగుతుంది. లూయిస్ బ్రెయిలీ వైకల్యం ఉందని కృంగిపోతే ఈరోజు బ్రెయిలీ లిపి ఉండేది కాదు. ప్రమాదవశాత్తు తన 2 కళ్ళను పోగొట్టుకున్న లూయిస్ బ్రెయిలీ వైకల్యం ఉందని కృంగిపోతే ఈరోజు ప్రపంచంలో బ్రెయిలీ లిపి ఉండేది కాదు. బ్రెయిలీ 3 సంవత్సరాల వయసులో ఒక ప్రమాదంలో చూపు కోల్పోయారని, జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారని, తనలా ఎవరు ఇబ్బందులు పడకుండా పేపర్ మీద ఎత్తు చుక్కల ఆధారంగా బ్రెయిలీ లిపిని రూపొందించారు. చూసి చదవలేని, రాయలేని అందుల కోసం ప్రత్యేక లిపి బ్రెయిలీ భాష అని, దృష్టి వైకల్యం ఉన్న అందులకు స్పర్శ రచన పద్ధతిని ఉపయోగించడం ద్వారా పుస్తకాలలో చదవడం, రాయడం కనుగొనబడింది. బ్రెయిలీ లూయిస్ ఫ్రెంచ్ దేశస్థుడు లూయిస్ బ్రెయిలీ ఒక లిపి రూపొందించి ఎంతోమంది అందుల జీవితాల్లో వెలుగులు నింపాలని, వైకల్యం ఉందని నిరాశ చెందవద్దని, పట్టుదల ఉంటే ఏదైనా అద్భుతాలు చేయవచ్చని లూయిస్ బ్రెయిలీ ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ బ్రెయిలీ లిపిని ప్రోత్సహిస్తున్నాయి. దివ్యాంగులకు వీలైనంతగా ఈ భాషను చేరువ చేస్తున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లను రద్దు చేసినప్పుడు కొత్తగా తెచ్చిన కరెన్సీ నోట్లకు ఓ వైపున దివ్యాంగులకు అర్థం చేసుకునేలా ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. ఇలా ప్రపంచ దేశాలు చూపులేని వారికి బ్రెయిలీ లిపి ద్వారా అన్ని విషయాలు తెలిసేలా చేస్తున్నాయి. ఈరోజు లూయిస్ బ్రెయిలీని గుర్తు చేసుకుంటూ స్పందన మానసిక వికాస కేంద్రంలో ఈ బ్రెయిలీ డే జరుపుకోవడం జరిగింది.